పదే పదే చెప్తున్నా, ఇన్ని గొంతుకలు ఒక్కటైనాయిడా, ఇన్ని గొంతుకలు ఒక్కటైనాయి అంటే మరి ఇలా బలమైన ఆకాంక్ష నెరవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉంది. మీరు నెరవేర్చని పక్షంలో ఇవాళ ఇది చేస్తున్నాం. ఈ 2-3 రోజులల్లో మళ్ళొక్కసారి అందరి అభిప్రాయం తీసుకొని మరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. దయచేసి మీరు దీని మీద వెళ్ళండి, మినిస్టర్ను కలవండి, ముఖ్యమంత్రి గారిని కలవండి. మీ ఎంబడి ఇవాళ దీన్ని ఏదో మీరు మనసులో పెట్టుకోకండి. కాంగ్రెస్ అన్నలారా, ఎందుకు చెప్తున్నంటే ఇది ప్రజలకు తెలియనికే మీ మీద ఒత్తిడి పెంచడానికే చేస్తాం, కానీ మిమ్మల్ని విమర్శించడానికి చేయలేదు. ఇప్పుడు మీరు రేపటి నుంచి మినిస్టర్ దగ్గర పోదామన్నా లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరకైనా 7కైనా 4 మెట్లు దిగి పార్టీలకు అతీతంగా ఎంఐజీ ఎల్మేల గురించి మేము ఎక్కడ వరకైనా రానికే రెడీ ఉన్నాం. సర్కిల్ ఆఫీసు తెల్లాపూర్లో ఉండేదాని గురించి కూడా. కాబట్టి దయచేసి మాకు ఒక్కటే విన్నపం, మిగతా విషయాలను ఇంతకుముందు చెప్పిన మీరు విలేకరులు, ప్రింట్ మీడియా, మీ అన్నలు సకాలంలో వచ్చి మాకు సంఘీభావం తెలిపి మాకు మద్దతు తెలిపినందుకు మీకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తాం. కాకపోతే దీన్ని హైకమాండ్ దృష్టికి పోయేలా ఇది, ఎందుకంటే సోమిరెడ్డి ఒక్కంది, రాములు గౌడ్, మా కౌన్సిలర్లు, దేవన్న సమస్య కాదు. ఇది యావత్ తెల్లాపూరు పాత మున్సిపల్ ప్రజల సమస్య. మీరు ఒకటి ఆలోచన చేయండి అన్న, 9 అడుగులు ఉన్న తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ వలన 9 కిలోమీటర్లు ఉన్న అమీన్పూర్ పోవడం న్యాయమా ఎంఐజీ ప్రజలు? కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే, మేము అడిగినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లేదు ఇది పాపులేషన్ ఎక్కువ ఉందని, ఎక్కువన్నా తక్కువన్నా వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు. మాకేమనిపిస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుబడితే అవుతుంది. ఇంకో విషయం ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే, దీన్ని మేము ఎట్లా భావించాల్సి వస్తుందంటే, చివరికి ఒక మాట, మీరు విట దీన్ని తెల్లాపూర్ డివిజన్లో కలిపి పియ్యకపోతే టీఆర్ఎస్ పార్టీని వీకు చేసి గెలుద్దామనే ప్రయత్నం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకు వీక్ అంటే, బై బర్త్ ఎంఐజీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ లీడ్. 3 సార్లు ఎమ్మెల్యేకి లీడ్ ఇచ్చినాం, 2 సార్లు ఎంపీకి లీడ్ ఇచ్చినాం. స్థానిక ఎలక్షన్లో 90% మేమే గెలిచినాం. ఒకే ఒక్కసారి మొన్న ఎంపీ ఎలక్షన్లో కొంత కోల్పోయినాం తప్పితే ఎప్పుడైనా ఎంఐజీ తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎల్మేల బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, అరే ఏదేమన్నా చేసి కాంగ్రెస్ మనం కార్పొరేటర్ గెలిపించుకోవాలంటే ఎంఐజీ టీఆర్ఎస్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అక్కడ పడేయాలి. ఎల్మేల 2 కౌన్సిలర్లు మా రవణ గారు ఉన్నారు, మా కుమారన్న గారు ఇక్కడనే ఉన్నారు కౌన్సిలర్. వీళ్ళిద్దరు అక్కడ, వీళ్ళిద్దరు 2 చేలు చీల్చేస్తే ఇలా బలం తగ్గించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చూస్తున్నారు. ఈ ఆశలు మీ నెరవేరాయి.